నేచురల్ బ్యూటీ సాయి పల్లవి అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని అందులో తన నటనతో ఎంతో మంది అభిమానం సొంతం చేసుకున్న ఆమె నేడు నాగచైతన్య సరసున తండేల్ సినిమాలో నటించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న మన ముందుకు రాబోతున్నారు. రీసెంట్ గా తన చెల్లి వివాహం కావడంతో మరోసారి వార్తల్లో నిలిచారు సాయి పల్లవి. ఈ నేపథ్యంలో సాయి పల్లవి చెల్లెలు వివాహం చేసుకుంది ఎవరని, అలాగే సాయి పల్లవి జీవితంలో ఎవరికీ తెలియని నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మరి ఇక్కడ సాయి పల్లవి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి. సాయి పల్లవి కన్నన్ అలియా సాయి పల్లవి ఈమె 1992 మే 9న తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి సీతామరై కన్నన్, తల్లి రాధామణి. ఈమెకు పూజ అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే సాయి పల్లవి తల్లి చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకుని ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలని, దాంతో సినిమాలు ఈజీగా యాక్ట్ చేయొచ్చని అనుకునేవారు. కానీ వీరు గిరిజన కుటుంబానికి చెందినవారై ఉండడంతో చిన్న వయసులోనే ఈమెకు సింధామరైతో పెళ్లి చేశారు. దీంతో తాను సాధించలేనిది తనకు పుట్టబోయే పిల్లల ద్వారా సాధించాలనుకున్నారు. అలా ఎప్పుడైతే సాయి పల్లవి జన్మించిందో 4 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఈమెను డాన్స్ క్లాస్ లో చేర్పించింది. ఇక సాయి పల్లవి తన స్కూలింగ్ ని కోయంబత్తూరులోని అబిలా కాన్వెంట్ స్కూల్లో చదివింది. చదువులో చురుగ్గా ఉన్న సాయి పల్లవి బాగా చదివి ఇంజనీర్ అవ్వాలనుకుంది. ఇక అలా ఈమెకు డాన్స్ లో మంచి పట్టు ఉండడంతో స్కూల్లో జరిగే ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొని ప్రైజెస్ ని గెలిచేది. అలా ఈమె డాన్స్ చూసి బాగుందని చెప్పడంతో తన కూతుర్ని శ్రీదేవి లాగా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ చేపిస్తే ఆ తర్వాత ఈజీగా హీరోయిన్ చేయొచ్చని సాయి పల్లవి తల్లి ఆలోచించి స్కూల్ హాలిడేస్ ఉన్నప్పుడు తన కూతురుతో కలిసి అటు కొచ్చిన్కి ఇటు చెన్నైకి వెళ్లి ఛాన్సుల కోసం ట్రై చేస్తూ ఉండేవారు. ఇక అలా ట్రై చేసేటప్పుడే 2003లో కస్తూరి మానన్ అనే మూవీలో మీరా జాస్మిన్ కు ఉన్న 10 మంది ఫ్రెండ్స్ లో ఒక ఫ్రెండ్ గా సాయి పల్లవికి చేసే అవకాశం వచ్చింది. అలా ఆ మూవీ షూటింగ్ ని చెన్నైలో చేసేటప్పుడు కొన్ని టీవీ సీరియల్స్ లోను డాన్స్ ప్రోగ్రామ్స్ లో కూడా ట్రై చేసినా సాయి పల్లవికి ఎక్కడ ఛాన్స్ రాలేదు. ఇదిలా ఉంటే కస్తూరి మానన్ మూవీ కో డైరెక్టర్ సాయి పల్లవికి సపోర్ట్ చేయడంతో ఈమెకు దాంతో మూవీలో కంగనా రనౌత్ పక్కన చిన్న పాత్ర చేసే ఛాన్స్ దక్కింది. అలా సాయి పల్లవి నటించిన తొలి 2 మూవీస్ ఫ్లాప్ అయ్యాయని చెప్పొచ్చు. అయినా కూడా సాయి పల్లవి తల్లి వెనుకడుగు వేయకుండా సినిమాల్లో ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూనే ఉండేది. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే 2008లో తమిళ్లో విజయ్ టీవీ వాళ్ళు నిర్వహించిన అడుత్తు ఉంగల యాద ప్రభుదేవ అనే డాన్స్ షో గురించి తెలిసి సాయి పల్లవి ఆ ఆడిషన్ లో పార్టిసిపేట్ చేయగా ఆ షోలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. కానీ అందులో సాయి పల్లవి 3rd రౌండ్ లోనే ఎలిమినేట్ అయింది. ఇక అలా ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్ తో మలయాళంలో కొన్ని డాన్స్ రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేసింది. కానీ అక్కడ కూడా 2nd రౌండ్ 1st రౌండ్ లోనే ఎలిమినేట్ అవ్వడంతో ఒక మేనేజర్ ద్వారా తెలుగులో డాన్స్ రియాలిటీ షో అయిన డి డాన్స్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుని తల్లి కూతురు ఇద్దరూ కలిసి హైదరాబాద్ కు వచ్చి ఆడిషన్ లో పాల్గొన్నారు. ఇక ఆ సమయంలో సాయి పల్లవి 10th చదువుతూ ఉండేది. అలా మొదటి రౌండ్ నుంచి తన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన సాయి పల్లవి ఆ షోలో వినవలేకపోయింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా కూడా సాయి పల్లవి పని చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సాయి పల్లవి తండ్రి తన భార్య కూతుర్ని సినిమా ఛాన్సుల కోసం ఊరూరు తిప్పడం నచ్చక సాయి పల్లవి ఇంటర్ 2nd ఇయర్ పూర్తవ్వగానే తన తమ్ముడు పనిచేస్తున్న జార్జియాకి పంపి సిపిటిసి స్టేట్ మెడికల్ కాలేజీలో MBBS లో చేర్పించారు. దీంతో కూతురు సినిమా ఇండస్ట్రీని మర్చిపోతుందనుకున్నాడు. కానీ సాయి పల్లవికి చదువుల కన్నా ఎక్కువ సినిమాలోనే యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. ఇక అలా 2012లో MBBS పూర్తి చేసుకుని ఇండియాకు వచ్చిన సాయి పల్లవి ప్రాక్టీస్ చేయకుండా తల్లితో కలిసి సినిమా ఛాన్సుల కోసం ట్రై చేయడం మొదలుపెట్టింది. ఇక అలా 2 years ట్రై చేయగా ఛాన్సులు రాకపోవడంతో MBBS ప్రాక్టీస్ చేసి డాక్టర్ గా తన ప్రొఫెషన్ ని స్టార్ట్ చేయాలనుకుంది. కానీ అదే సమయంలో మలయాళంలో నేర మూవీ చేసిన డైరెక్టర్ ఆల్ఫోన్స్ కుత్రెన్ తన 2nd మూవీలో నివిన్ పోలీని హీరోగా పెట్టుకుని ప్రేమం అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఆ మూవీలో 3 హీరోయిన్ల కోసం ఆడిషన్ నిర్వహించగా ఇక ఆ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవికి అవకాశం దక్కింది. ఇక ఈ మూవీని 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దీంతో ఆ ప్రొడ్యూసర్ అన్వర్ రషీద్ సపోర్ట్ తోనే సాయి పల్లవికి మలయాళంలో స్టార్ గా ఉన్న దుల్కర్ సల్మాన్ తో కాళీ మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత ఆమెకు ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇదిలా ఉంటే మలయాళం నుంచి వచ్చే కొత్త హీరోయిన్స్ ని తెలుగులో లాంచ్ చేసేందుకు దిల్ రాజు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇక అలా ఎప్పుడైతే సాయి పల్లవికి మలయాళంలో మంచి క్రేజ్ వచ్చిందో అదే సమయంలో దిల్ రాజు సాయి పల్లవిని తెలుగులో లాంచ్ చేయాలని ఆమెను కలవడం జరిగింది. అలా ఫిదా మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆమె. ఇక ఆ తర్వాత నాని హీరోగా నటించిన మిడిల్ క్లాస్ అబ్బాయి అనే మూవీలో కూడా సాయి పల్లవికి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత సాయి పల్లవి వెనుతిరిగి చూడకుండా తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక తన చెల్లెలైన పూజాని హీరోయిన్ గా పెట్టి చిత్రే శివానే అనే సినిమా థియేటర్ లో రిలీజ్ అవ్వకుండా డైరెక్ట్ గా OTTలో రిలీజ్ అయి నెగిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అలా ఆ తర్వాత పూజ ఆన్ ది రోడ్ లవ్ అనే మూవీని సైన్ చేసిన ఆ మూవీ కూడా స్టార్ట్ అవ్వకుండా
రాకుండానే ఆగిపోయింది. ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసిన పూజ రీసెంట్ గా సాయి పల్లవి చెల్లెలు వినీత్ అనే అబ్బాయిని వివాహం చేసుకుంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహమై 3 నెలలు అవుతున్న నేపథ్యంలో పెళ్లికి సంబంధించిన ఫోటోలను సాయి పల్లవి షేర్ చేస్తూ భావోద్వేగానికి లోనైంది సాయి పల్లవి. ఏది ఏమైనా సాయి పల్లవి భవిష్యత్తులో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే. చేస్తారు కదా ఫ్రెండ్స్.